రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఏది మంచిది అంటారు? 10,000 మనం ఎప్పుడు 1980లో 10,000 పెడితే ఓకే 2017 కల్లా అంటే అదంతా లాస్ కిందకే చూసుకోవచ్చా మనం? అది కొన్ని బ్యాంక్రప్ట్ అయ్యాయి, కొన్ని నిఫ్టీ 50 నుంచి ఆ తర్వాత ఇప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? కొందరికి రిటర్న్ తగ్గొచ్చు. అంత రిటర్న్స్ కూడా వస్తాయి అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ విప్రోలో తీసుకున్నట్టు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకపోతే స్టాక్స్లో చేస్తే బాగుంటుందా? ఇలాంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు రాజేశ్వర్ రెడ్డి గారు, వెంచురా సస్టైనర్ నుంచి. సో వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాము. దానికన్నా ముందుగా లాస్ట్ వీడియోస్ చేసినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి, అలాగే చాలామంది వ్యూవర్స్ లైక్స్ కొట్టారు, అంతేకాకుండా చాలా డౌట్స్ని కూడా రేస్ చేశారు. సో ఆ డౌట్స్ని కూడా అడిగి మనం తెలుసుకుందాము రాజేశ్వర్ రెడ్డి గారిని అడిగి. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, ఏది మంచిది అంటారు? మనము లాస్ట్ టైం చేసిన వీడియోస్లో కూడా ఇలాంటి చాలా డౌట్స్ వచ్చాయి. ఎస్. సో ఆ వీడియో చూసినప్పుడు స్టాక్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఎందుకంటే నేను విప్రో ఎగ్జాంపుల్ చెప్పాను. 10,000 మనం ఎప్పుడు 1980లో 10,000 పెడితే ఓకే 2017 కల్లా 500 crores అయింది. సో అది చూసేసరికి చాలామందికి అరే స్టాక్స్లో ఇంత పవర్ ఉందా, ఎందుకంటే ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్లోనే రిటర్న్స్ వచ్చేవి అని అనుకున్నారు. సో చాలామంది కాల్ కూడా చేశారు. బట్ ఇక్కడ ఒక కాషన్ అండి. సో స్పెసిఫిక్గా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను. సో స్టాక్స్లో పెడితే బెటరా, మ్యూచువల్ ఫండ్లో పెడితే బెటరా అని. సో నవ్వు స్టాక్స్కి వద్దాం. స్టాక్ మార్కెట్ మనకు 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ఎస్సి, బిఎస్సి. సో బిఎస్సిలో ఉన్న స్టాక్స్ని మనము సెన్సెక్స్ అంటాం. బిఎస్సి ఇండెక్స్ అంటే సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. దట్ ఈస్ త్రూ ఎన్ఎస్సి. సో మనం బిఎస్సి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎన్ఎస్సి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్స్. ఇప్పుడు 1979లో స్టార్ట్ అయింది బిఎస్సి. 100 లెవెల్స్తో స్టార్ట్ అయింది. ఒక రిలేటివ్ ఫిగర్ అది. 100తో ఈరోజు 50,000 క్రాస్ అయింది. ఇప్పటికీ 50,000 కొంచెం ఒకరోజు క్రాస్ అవుతుంది, ఒకరోజు దగ్గర 50కి వచ్చింది. అంటే 500 times పెరిగింది స్టాక్ మార్కెట్. అవును. నిఫ్టీకి వద్దాం. నిఫ్టీ 50 వచ్చేసరికి ఆల్మోస్ట్ 1995లో అలా స్టార్ట్ అయింది, 95-96లో. నవ్వు ఇప్పుడు 15,000కి వచ్చింది. సో ఇది కూడా చాలా ఇంక్రీజ్ అయింది. సో ఈ మార్కెట్, ఈ ఇండెక్స్ ఇంక్రీజ్ అవ్వడము అండ్ స్టాక్ మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్ రిటర్న్ చూడడం వల్ల స్టాక్ మార్కెట్లో ఇంత రిటర్న్ వస్తుందా అనేది ఒక ఆలోచన స్టార్ట్ అయింది. బట్ ఒక చిన్న కాషన్ అండి. ఇక్కడ మనము సెన్సెక్స్ 30 స్టాక్స్ అంటున్నాము, నిఫ్టీ 50 స్టాక్స్ అంటున్నాము, ఇండెక్స్ ఇంత పెరిగింది అంటున్నాము. సో ఇండెక్స్ రిటర్న్ ఇచ్చింది. కానీ ఒక 10 years బ్యాక్ చూస్తే అప్పుడు ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఈ నిఫ్టీ 50లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, సెన్సెక్స్ 30లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఈరోజు సెన్సెక్స్ 30లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, నిఫ్టీ 50లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి చూస్తే మోర్ దాన్ 50% లేవండి. ఆల్మోస్ట్ 50% స్టాక్స్ చేంజ్ అయ్యాయి. చాలామందికి తెలియదు ఇది. నిఫ్టీ పెరిగింది 1000, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, సెన్సెక్స్ 50,000కి వచ్చింది, స్టాక్ మార్కెట్లో పెడదామంటారు. సో ఇండివిజువల్గా స్టాక్ సెలెక్షన్ చేస్తూ పెట్టేస్తారు. బట్ ఇది మేజర్ పాయింట్. ఏమైంది, 22 స్టాక్స్ నిఫ్టీలో ఉన్న, నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి. అందులో 22 స్టాక్స్ లాస్ట్ 10 yearsలో ఉన్న స్టాక్స్ ఇప్పుడు లేవు. అంటే అదంతా లాస్ కిందకే చూసుకోవచ్చా మనం? అది కొన్ని బ్యాంక్రప్ట్ అయ్యాయి, కొన్ని నిఫ్టీ 50 నుంచి ఆ తర్వాత నెక్స్ట్ 50లోకి వెళ్ళాయి. సో డిఫరెంట్ సినారియోస్. బట్ ఇప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? కొందరికి రిటర్న్ తగ్గొచ్చు, ఎందుకంటే నిఫ్టీ 50 నుంచి నెక్స్ట్ 50లోకి వెళ్ళి ఉంటాయి. అదర్వైజ్ కొన్ని అయితే స్టాక్స్ లేవు. సో డిఫరెంట్ సినారియోస్. బట్ మనం ఇండెక్స్ పెరిగింది కదా, ఆ స్టాక్ కూడా ఇదే రేంజ్లో పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. నేను అనేది ఏంటి అని అంటే, ఇండెక్స్ పెరిగినంత ఆ సింగిల్ స్టాక్కి కూడా అలాగే పెరుగుతుంది అని మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఫస్ట్ పాయింట్.
ఎగ్జాంపుల్ ఏమేం లేవు అని స్టాక్స్, నేను ఏం లేవు స్టాక్స్ అనే ఒక్కొక్క స్టాక్ నేమ్ తీసే కంటే ఏమేమి ఉన్నాయో చెప్తాను. సో ఏమేం లేవు అంటే నెగిటివ్ అయిపోతుంది అది. సో దానికంటే ఏమేమి ఉన్నాయి అంటే 10 years బ్యాక్ ఇప్పటికి సేమ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, ఐటీసీ, టీసీఎస్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనిలివర్, ఇవన్నీ లాస్ట్ 10 yearsలో ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. ప్రాబబ్లీ ఒక స్టాక్ ఎక్కువ రిటర్న్ ఇచ్చి ఉంటుంది, ఒక స్టాక్ తక్కువ రిటర్న్ ఇచ్చి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, నేను 22 స్టాక్స్ ఈ 50లోంచి వెళ్ళిపోయాయి అన్నాను, నిఫ్టీ 50లోంచి. మరి ఏమొచ్చాయి ఆ ప్లేస్లో? సో లాస్ట్ 10 yearsకి ఈ 10 yearsకి చేంజ్ ఏంటి అంటే కోటాక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇలాంటివన్నీ రీప్లేస్ అయ్యాయి. అంటే ఆ 22 స్టాక్స్ పోయిన వాళ్ళకి ఇక్కడ రీప్లేస్ అయ్యాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము మార్కెట్ ఇంత పెరిగింది అని చెప్పి ఒక స్టాక్ని సెలెక్ట్ చేస్తే, అంటే యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఆ స్టాక్స్లో అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమోషనల్ ఫ్యాక్టర్ గ్రీడ్, ఆశ. ఇంత పెరిగింది కదా, సో నేను పెట్టేసి, కొంతమంది ఏమంటారు ఇన్వెస్ట్ చేసి వదిలేయండి 10 stocks, 10 years, 15 years, 20 years అదే పెరుగుతుంది అంటారు. తప్పు. ఎందుకనంటే 22 స్టాక్స్ లేవు, నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఇప్పుడు లేవు. లైక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వద్దు బట్ ఇస్తున్నాను. ఎస్ బ్యాంక్ రీసెంట్గా 400 రూపీస్ ఉంది, 16-17 రూపీస్కి వచ్చింది. ఓకే. సిమిలర్లీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్, కొన్ని ఉన్నాయి. అంటే స్టాక్ ప్రైస్ అంతా తగ్గిపోయాయి, వాటిలో పెట్టిన వాళ్ళకి లాసే. నెక్స్ట్ 50 చెప్పాను. ఫస్ట్ 50 స్టాక్స్ నిఫ్టీ 50లో ఉన్నాయి. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు, అంటే 51 స్టాక్స్ టు 100 స్టాక్స్. ఇందులో వచ్చేసరికి 36 స్టాక్స్ లేవు. సో అవి 100 పైనకైనా వెళ్ళిపోయింటాయి సమ్ రీజన్. సో 36 లేవు, వైప్డ్ అవుట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, స్టాక్లో నేను ఈరోజు పెట్టేసి 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత చూస్తాను నాకు పెరుగుతుంది అని అనుకోవడం తప్పు. ఇండివిజువల్గా ఒక్కొక్క స్టాకు అది పెరుగుతుందా పెరగదా అనేది తెలియదు. సో యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ ఓన్లీ రిటర్న్ని చూసి ఇన్వెస్ట్ చేయడం తప్పు. స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇంకా చాలా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. దట్ ఈజ్ వన్ థింగ్. అంటే నేను అనేది ఏంటంటే, ఈరోజు ఒక స్టాక్ ఫేవరెట్ ఉండొచ్చు, బట్ 10 ఏళ్ళ నాటికి దాంట్లో 90% రిటర్న్స్ వెళ్ళిపోతాయి, పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ సీన్ సమ్ ఎగ్జాంపుల్స్. సో లైక్ నేను ఇంకా కొన్ని పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, లైక్ విప్రో కానీ, ఐషర్ మోటార్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 1993లో 10,000 ఇన్వెస్ట్ చేస్తే దేంట్లో, ఇన్ఫోసిస్లో, సో అది 2018 కల్లా 2 crore అయింది. అంటే 1993లో 10,000 అంటే మనం ఇన్ఫ్లేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రాబబ్లీ ఈరోజు మేబీ ఒక 75,000, 1 lakh. మరి ఈ 75, 1 lakh ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తే, స్టాక్ని కరెక్ట్ ఐడెంటిఫై చేస్తే ఆ అడ్వాంటేజ్ ఉంది. బట్ ఎంతమంది చేస్తున్నారు అంటే, ఆ రోజు 1993లో ఎంతమంది చేశారు? సో ఆ చేసిన స్టాకు పెరగాలి. ఆ చేసిన స్టాకు నేను చెప్పిన నిఫ్టీలోంచి వెళ్ళిపోయిన స్టాక్స్, లాస్ వచ్చిన స్టాక్స్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఒక పాజిటివ్ యాంగిలే చూడకండి, నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. దానికి వీ నీడ్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్, వాటిని రీసెర్చ్ చేసి దాంట్లోంచి షార్ట్ లిస్ట్ చేయాలి. సో అందుకని ఈ వీడియోలో స్పెసిఫిక్గా చెప్తున్నాను. మనము ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఏం చూస్తాము, ఒక కంపెనీ అంటే ఒక కంపెనీ యాంగిల్లోనే చూస్తాం, కానీ అది మంచి బిజినెసా కాదా, సో అది ఫ్యూచర్లో గ్రో అవుతుందా కాదా, ఓన్లీ అది తెలిసినప్పుడు ఓన్లీ రిటర్న్నే చూసి ఇన్వెస్ట్ చేస్తుంటాం. బట్ ఒక బిజినెస్ని ఐడెంటిఫై చేయాలి, మంచి బిజినెస్ని. అంటే మనం అన్ని బిజినెసెస్ చేయలేం కాబట్టి, సో మనం ఐదర్ వీఆర్ వర్కింగ్ ఆర్ ఒక బిజినెస్ చేస్తుంటాం, మల్టిపుల్ బిజినెసెస్ చేయలేము. దట్ ఈస్ ద రీజన్ మల్టిపుల్ బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్తే రిటర్న్స్ వస్తాయి. సో ఆ మల్టిపుల్ బిజినెసెస్ అడ్వాంటేజ్ ఎక్కడొస్తుంది మనకు, మ్యూచువల్ ఫండ్లో వస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ ఒక ప్రొఫెషనల్ టీమ్ కూర్చొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా స్టాక్స్ ఉన్నాయి, అక్కడ ఒక ఫార్మాకు ఒక బిజినెస్ అనలిస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అక్కడ ఒక బిజినెస్ అనలిస్ట్, బ్యాంకింగ్ అక్కడ ఒక బిజినెస్ అనలిస్ట్. ఇట్లా ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు, ఈ స్టాక్స్ అన్నిటినీ స్టడీ చేస్తాడు. అంటే ఎంత గ్రోత్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇవన్నీ చేసి షార్ట్ లిస్ట్ చేసి అగైన్ దే విల్ సిట్ విత్ ది ఫండ్ మేనేజర్.
ఒక స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది. అంటే నేను బాటమ్ అప్ వాళ్ళ క్రైటీరియాస్ ఉన్నాయి. అంటే ఇంత ప్రాఫిట్ ఇచ్చిందే తీసుకోవాలి. సో బేసింగ్ ఆన్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్. అక్కడ ఏంటంటే ఆ క్రైటీరియాస్ బట్టి సెలెక్ట్ చేసినప్పుడు మనకు మంచి స్టాక్స్, మంచి బిజినెసెస్ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. సో అంత ఫెసిలిటీ మనకు ఉన్నప్పుడు మనము మన ఇండివిజువల్గా ఒక బ్రెయిన్తో ఆలోచించి ఒక స్టాక్ని పిక్ చేసి ఇన్వెస్ట్ చేయడము హ్యూమన్ ఎర్రర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఎర్రర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు 40-50 స్టాక్స్లో పెడతారు. అంటే వాళ్ళు అంత రీసెర్చ్ చేసి కూడా 5 స్టాక్స్ 10 స్టాక్స్లో పెట్టట్లేదు, 40-50 స్టాక్స్ పెడుతున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళకు తెలుసు ఈ రోజున్న సిచ్యువేషన్ రేపు ఉండకపోవచ్చు ఒక కంపెనీలో, ఒక సెక్టర్లో, బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ అనుకోండి, టెక్నాలజీ చేంజెస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక బిజినెస్ వైప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదివరకు కొడాక్ కెమెరా ఉండేది, అది ఇప్పుడు లేదు. అంటే చేంజ్ అవుతుంది, ఈ బిజినెసెస్ చేంజ్ అవుతున్నాయి. సో ఆ చేంజ్ని ఐడెంటిఫై చేసి పికప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ దగ్గర ఉంది. సో మనకు అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తే? ఏమేమి అడ్వాంటేజ్? ఒకటి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఇంకోటి డైవర్సిఫికేషన్. అంటే ఒక స్టాక్లో పెట్టట్లేదు, 40-50 స్టాక్స్లో పెడుతున్నారు. ఈ డైవర్సిఫికేషన్ చేసినప్పుడు యాజ్ పర్ సెబీ రూల్స్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 10% కంటే ఎక్కువ చేయొద్దు. సో సర్టన్ క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ ఫాలో అవుతారు కాబట్టి ఒకే స్టాక్లో మన దగ్గర ఉందనుకోండి, మన దగ్గర ఒక 10 lakhs ఉంది, మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాము, 10 lakhsలో ఒకే ఒక స్టాక్లో 25% కూడా పెట్టే ఛాన్స్ ఉంది మనకు, స్టాక్ బాగా అనిపించినప్పుడు. సో రిటర్న్ రావచ్చు, బట్ రిస్క్ కూడా ఉంది. సో ఈ రిటర్న్ రిస్క్ని బ్యాలెన్స్ చేస్తారు. సో ఒక్కొక్క స్టాక్లో 10% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకుంటారు. మోరోవర్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఈ సెక్టర్స్ కూడా సర్టన్ క్రైటీరియా ఉంది, ఇది క్రాస్ చేయొద్దు అని. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి రిస్క్ అనేది తగ్గుతుంది మ్యూచువల్ ఫండ్లో. ఓకే, అంత రిటర్న్స్ కూడా వస్తాయి అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ విప్రోలో తీసుకున్నట్టు సే 200-300% రిటర్న్ రాకపోవచ్చు, బట్ 12% 15% రిటర్న్ మనం టైం ఇచ్చేదాన్ని బట్టి. సో మార్కెట్ ఎప్పుడూ రిటర్న్ ఇస్తుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్కెట్లో బ్యాడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, బ్యాడ్ మార్కెట్లో గుడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ప్రాబ్లం ఎక్కడుంది? ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఏది, టైం ఇవ్వట్లేదు మనము అని. సో ఆ టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైం ఇవ్వకపోతే రిటర్న్స్ రావు. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, అంటే మార్కెట్ని మనల్ని కంపేర్ చేయడానికి. మనము సే మన ఇంట్లో డాగ్ ఉంటుంది, దాన్ని గార్డెన్కి తీసుకెళ్తున్నాం అనుకోండి, తిప్పుతున్నాము, సే గార్డెన్ వరకు వాకింగ్కి వెళ్ళొద్దాం అనుకుంటాం. ఓకే, దాన్ని చైన్తో పట్టుకొని మనం వెళ్తుంటాం. మనము స్ట్రెయిట్ ఇంటి దగ్గర నుంచి గార్డెన్కి నడుస్తూ ఉంటాం. కానీ మనం నడిచిన స్ట్రెయిట్ లైన్లోనే ఆ కుక్క అది కూడా అలాగే నడుస్తుందా? లేదు. జస్ట్ ఇమాజిన్. అంటే ఏం చేస్తుంది? అటు తిరుగుతుంటుంది, ఇటు తిరుగుతుంటుంది. సో ఇది కనిపించినప్పుడు ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది. బట్ మనం దాన్ని హోల్డ్ చేసి పెట్టినాం కాబట్టి అల్టిమేట్గా మళ్ళీ మనతో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ కుక్క ఈజ్ నథింగ్ బట్ మార్కెట్. సో అది మళ్ళీ అక్కడికి రావాల్సిందే. అంటే అప్ డౌన్ అవుతుంది. సో మనము మన హ్యూమన్ బిహేవియర్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే డెఫినెట్గా మళ్ళీ ఫైనల్గా అక్కడికి వెళ్తాం. అంటే ఈ అప్ డౌన్ మార్కెట్ ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో ఉండదు. ఒక లాస్ట్ 5 year 10 year రిటర్న్ చూస్తే మీరు గ్రాఫ్ చూడండి, అప్ డౌన్ ఈసీజీ గ్రాఫ్ లాగా ఉంటుంది. సో అప్ డౌన్ ఉంటేనే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది కానీ డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేయడం ఇలా చేయొచ్చు. సో ఫైనల్గా అక్కడికి రీచ్ అవ్వాల్సిందే. ఇంకొక పాయింట్ చెప్తాను. సపోజ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. సే నేను ఒక 10 lakhs పెట్టుకున్నాను, నేను స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటాను. ఫస్ట్ ఒక 2-3 lakhs ఇన్వెస్ట్ చేశాను, తర్వాత మార్కెట్ పడింది, మళ్ళీ యాడ్ చేస్తా. తెలుసు నాకు ఏది మార్కెట్ డౌన్ అయినప్పుడు యాడ్ చేయాలి, యావరేజ్ చేయాలనే విషయం నాకు తెలుసు కాబట్టి ఐ విల్ గో ఆన్ యాడింగ్. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయే వరకు యాడ్ చేస్తా. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి, అప్పుడు కూడా మార్కెట్ డౌన్ అయింది. అప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయలేను. సో మళ్ళీ మార్కెట్ పెరిగే వరకు వెయిట్ చేయాలి. బట్
మ్యూచువల్ ఫండ్ ఏమవుతోంది, ఒక స్కీమ్లో డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు, లంసమ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి ఫండ్ మేనేజర్ దగ్గర. సో మార్కెట్ డౌన్ అయినప్పుడు యావరేజ్ చేయడానికి సో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్. దానివల్ల మనకు లాంగ్ టర్మ్లో మనం టైం ఇస్తే ఎందుకు రిటర్న్ వస్తుంది అని అంటే దిస్ ఈజ్ ద రీజన్. ఓకే, ఇది చాలామందికి తెలియదు కదా. మామూలుగా మనం మార్కెట్లో చూసుకుని ఉంటే ఎక్కువ మంది స్టాక్స్ని ఎవ్రీ డే కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, డే స్టాక్స్ కూడా చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తుంటారు. ఇలాంటివి వీటిని ఎట్లా కంపేర్ చేసుకొని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి? ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ మళ్ళీ డిఫరెన్స్ అండి. ట్రేడింగ్కి డిఫరెన్స్కి మనం ఇక్కడ ట్రేడింగ్ ఎక్కడ మాట్లాడట్లేదు, వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్. ట్రేడింగ్ అంటే ఇంకా మనము ఎవ్రీడే అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ప్రాబ్లీ దాని గురించి మనం సపరేట్ వీడియో చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఎక్కడెక్కడ ఏది బెటర్ అనేదే మాట్లాడుతున్నాము. సో ట్రేడింగ్ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే తీసుకుందాం, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ మోర్ దెన్ ఈ స్టాక్స్ కన్నా చాలా బెటర్ అని చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ చాలా బెటర్ అని చెప్తున్నారు. సో దీన్ని వాళ్ళు ఎట్లా కంపేర్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా ఆలోచించుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? బెటర్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే అల్టిమేట్గా మ్యూచువల్ ఫండ్ ఎక్కడ వెళ్తుంది, స్టాక్స్లోకే వెళ్తుంది. మీకు నాలెడ్జ్ ఉండి టైం ఉంది, టైం కూడా పెట్టొచ్చు, ప్రాపర్ టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే చేయొచ్చు. కానీ ఎంతమందికి అంత కెపాసిటీ ఉంది అంటే నేను అనేది ఏంటంటే జస్ట్ టీవీ చూసి ఎవరో ఇందులో ఇన్వెస్ట్ చేయమన్నారని చెప్పి ఇన్వెస్ట్ చేయడం రాంగ్. మీరు ఆ కంపెనీ ఫండమెంటల్స్ని స్టడీ చేయండి అండ్ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, అప్డేట్ అవుతూ ఆ స్టాక్ని సెలెక్ట్ చేయాలి. సో స్టాక్స్లో రిటర్న్ ఉంది కానీ అందరికీ రాదు, బికాస్ మళ్ళీ హ్యూమన్ ఎమోషన్స్ మధ్యలోకి వస్తాయి. అక్కడ కంట్రోల్ చేసుకుంటేనే రిటర్న్. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్ దగ్గర ప్రాబ్లం లేదు, మన దగ్గర ప్రాబ్లం ఉంది. మనం దాన్ని సెట్ చేస్తే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. రైట్, థ్యాంక్ యూ రాజేశ్వర్ రెడ్డి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్స్ ద్వారా మీ కామెంట్స్ని తెలపండి. థ్యాంక్ యూ.